హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకు చక్రధరుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు, దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి. బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము, మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది. ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. మనం బాబా గారికి సంబంధించిన ఏ విషయమైనా తెలుసుకోగలుగుతున్నాము అంటే అది మనపై బాబా గారికి ఉన్న ప్రేమ, అనుగ్రహమే. బాబా గారి అనుమతి లేకుండా మనం బాబా గారి నామాన్ని కానీ బాబా గారికి సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోలేము. అలా మనం వినగలుగుతున్నాము అంటే ఇదంతా కూడా బాబా గారి దివ్యానుగ్రహమే. ఈరోజు బాబా గారు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. బాబా గారు మనతో చెప్తున్నారు, తల్లి, నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాను. చక్కగా ఆలకించి చూడు. తల్లి, నీ ప్రమేయం అనేది లేకుండానే నువ్వు ఒక పెద్ద సమస్యలోకి వెళ్ళావు. ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి బాబా, నాకు సహాయం చెయ్యండి సాయి అని పదే పదే నన్ను అడుగుతున్నావు. అందుకనే ఈరోజు నీకు ఒక మంచి మాటను చెప్పబోతున్నాను. త్వరలోనే నువ్వు పడుతున్న ఈ కష్టం నుండి బయటపడతావు. అలాగే నీ కష్టానికి నీకు ప్రతిఫలంగా ఒక బంగారు కానుకను కూడా ఇవ్వబోతున్నాను. నిన్ను ఇంతకాలము బాధ పెట్టిన వాళ్ళు నీకు క్షమాపణలు చెప్పి దూరంగా వెళ్ళిపోతారు. ఇది అంతా కూడా కేవలం నీ మంచి మనస్సు వలనే జరుగుతుంది. ఇది నీ జీవితంలో జరిగే తీరవలసి ఉన్నది. తల్లి, ఇందులో ఏ అక్షర దోషము లేదు. కష్టానికి కూడా చివరిలో వచ్చే ప్రతిఫలం అద్భుతంగానే ఉంటుంది. నా మాటలు అక్షర సత్యం. నమ్మకంతో ఎదురు చూడు. నువ్వు కోరిన మంచి ఫలితాన్ని అందుకుంటావు అని బాబాగారు ఒక చక్కటి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించారు. మనతో బాబాగారు చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని ఒక చక్కటి కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారా బాబాగారి అనుగ్రహంతో విని తెలుసుకుందాం. పూర్వం విమలపురం అనే గ్రామంలో రామయ్య అనే కూలివాడు ఉండేవాడు. రామయ్య ఆ ఊళ్ళోనే ఒక వస్త్ర వ్యాపారి దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. అతను పట్టణం నుంచి తీసుకువచ్చిన వస్త్రాలను రామయ్య అమ్మేవాడు. నెలకు ఒకసారి అతనికి జీతంగా 10 వరహాల ధనాన్ని ఇచ్చేవాడు. రామయ్య కుటుంబం ఆ ధనంతో ఎంతో సంతోషంగా జీవితాన్ని సాగిస్తుంటారు. అయితే ఆ వ్యాపారస్తుడు కూడా పెద్దవాడు అయిపోవడంతో అతను తన కొడుకుల దగ్గరకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని రామయ్యతో ఆ వస్త్ర వ్యాపారాలు తాను చెయ్యటం లేదని, ఇంకా అతను ఆ గ్రామం నుంచి వెళ్ళిపోతున్నానని, అయితే ఇన్నాళ్ళు రామయ్య తన దగ్గర పనిచేసినందుకు అతనికి 100 వరహాల ధనాన్ని ఇస్తున్నానని చెప్పి ఇచ్చి వెళ్ళిపోతాడు. తన యజమాని ఒక్కసారిగా 100 వరహాల ధనం అతనికి ఇచ్చేటప్పటికి రామయ్యకు ఎంతో సంతోషం కలుగుతుంది. కానీ అతను వెళ్ళిపోయిన తరువాత ఈ ధనంతో ఎక్కువ రోజులు బ్రతకలేమని, ఎలా బ్రతకాలో అర్థం కాక తనకు మరొక పని రాని రామయ్య ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ విషయాన్ని ఇంటికి వచ్చి తన భార్య సుజాతకు చెప్తాడు. రామయ్య మాటలు విన్న సుజాత, మనం ఇంతకుముందు ఏ పని చేసుకున్నామో ఇప్పుడు కూడా ఆ పనే చేసుకొని సంతోషంగా బ్రతకవచ్చని, నువ్వు ఇన్నాళ్ళు పని చేసినందుకు నీ యజమాని మనకు సంవత్సర కాలం సరిపోయే అంత ధనం ఇచ్చాడని, అయితే ఆ ధనమంతా మనం వస్త్ర వ్యాపారానికి ఉపయోగించి మనం కూడా జీవితంలో సంతోషంగా బ్రతికేట్టు మనమే సొంతంగా వ్యాపారం చేసుకుందామని, అందుకు ఉపయోగపడేట్లే నీ యజమాని మనకు అంత ధనం ఇచ్చాడని చెప్పి అతనిని పట్టణానికి వెళ్ళి కొన్ని మంచి జరీ పట్టు చీరలను తెమ్మని చెప్తుంది. తను ఆ పట్టు చీరలపై రంగులతో అచ్చులను, అద్దులను వేస్తానని, వాటిని మనం పట్టణంకి తీసుకువెళ్ళి అమ్మితే మరింత అధిక లాభాన్ని పొందవచ్చని రామయ్యకు చెప్పి రామయ్యకి ఆ ధనం ఇచ్చి పంపిస్తుంది. సుజాత చెప్పినట్లుగానే రామయ్య ఆ ధనంతో
ఒక 25 పట్టు చీరలను కొని ఇంటికి తీసుకువస్తాడు. వాటి మొత్తానికి కూడా సుజాత ఎంతో కష్టపడి బంగారు రంగు, వెండి రంగు పువ్వులను అద్దులుగా వేస్తుంది. వాటిని తీసుకొని రామయ్య అమ్మడానికి పట్టణానికి వెళతాడు. ఎంతోమంది ఆ చీరలు చూసి బాగున్నాయని, అయితే రామయ్య అమ్మే ఆ చీరల మీద ఉన్న పట్టు పువ్వులు కానీ వెండి పువ్వులు కానీ ఎక్కువ రోజులు ఉండవని, ఆ రంగు ఇట్టే పోతుందని ఎంతోమంది ఆ చీరలను చూసి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఎవ్వరూ కూడా కొనరు. దానితో తన వెంట తెచ్చిన ఆ చీరలన్నిటినీ తీసుకొని రామయ్య ఇంటికి బయలుదేరతాడు. అతను అలా పట్టణం దాటి ఒక 2 గ్రామాల వరకు నడిచి వచ్చేటప్పటికి రామయ్యకు ఎంతో అలసట కలుగుతుంది. విమలపురానికి వెళ్ళటానికి తను ఇంకా ఒక ఊరైనా దాటి వెళ్ళవలసి ఉంటుంది. దాంతో రామయ్య ఆ ఊళ్ళోని గుడి దగ్గరే కూర్చొని అమ్మవారిని చూస్తూ, తల్లి, నన్ను పట్టించుకునేవారు ఎవ్వరూ లేరు. నేను ఎంతో కష్టపడి ఈ చీరలను అమ్మేందుకు పట్టణానికి కూడా వెళ్ళి వస్తున్నాను. కనీసం ఒక్క చీర కూడా అమ్ముడు పోలేదు. నా భార్య ఎంతో ఆశతో నమ్మకంతో వీటికి రంగులు కూడా అద్దింది. ఇప్పుడు తనకు నేను ఏమి సమాధానం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నానంటూ అమ్మవారి దగ్గర తన కష్టమంతటిని కూడా చెప్పుకుంటాడు. రామయ్య చెప్పిన ప్రతి మాటను ఆ ఊరి గ్రామదేవతైన పోలేరమ్మ వింటూనే ఉంటుంది. రామయ్య మాటలన్నీ పూర్తి చేసుకుని తన చీరలు తీసుకొని బయలుదేరుతున్న సమయంలో పోలేరమ్మ అతనికి ఎదురుగా వచ్చి, రామయ్య, నాకు ఒక చీరని చూపించు, నాకు మంచి చీరలు కూడా లేవని అమ్మవారు మాట్లాడుతుంది. అమ్మ తనకు ఎదురుగా ఆ విధంగా కనపడి తనను చీర అడగటం చూసిన రామయ్య ఆశ్చర్యంగా, తల్లి, నువ్వు తలుచుకుంటే నీకు ఏమి తక్కువ? నీకు ఏ చీర కావాలంటే ఆ చీర తీసుకో, నీకు చీరలు లేకపోవటం ఏమిటని అనేటప్పటికీ పోలేరమ్మ తన ఒంటి మీద ఉండే పమిట కొంగును రామయ్యకు చూపిస్తూ, ఈ పమిటంచు నిండా చూడు ఎన్ని చినుకులు ఉన్నాయో. ఈ గుడి పూజారి నాకు మంచి చీర కట్టించి సంవత్సరం పైన అయిపోయినదని ఒక ముతక చీరను తనకు కట్టాడని అమ్మవారు ఆ చీరను చూపిస్తూ ఉంటుంది. రామయ్య ఆ చీరను చూస్తూ, తల్లి, గ్రామస్తులు నీకు ఒక్క మంచి చీరను కూడా పెట్టలేదా? నీకోసం నా దగ్గర ఉన్న ఈ చీరల్లో నీకు నచ్చిన వాటిని తీసుకో అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు పోలేరమ్మ, గ్రామస్తులు నాకు ఎప్పుడు మంచి మంచి చీరలు తెచ్చి ఇస్తూనే ఉంటారు, కానీ వచ్చిన ప్రతి చీరని పూజారి అతని భార్య తీసుకుంటున్నారని, తనకు అటువంటి వస్త్రాలు ఏవీ కట్టలేదని, ఆఖరికి నిన్న గుడి ధర్మకర్త తనకు ఒక మంచి జరీ చీరను పంపినా అతడు ఆ జరీ చీరను కూడా తనకు కట్టలేదని అమ్మవారు రామయ్యతో చెప్తుంది. అమ్మ మాటలు విన్న రామయ్య ఆశ్చర్యంగా, తల్లి, అతను నీకు ఆ చీర కట్టకపోతే మరి ధర్మకర్త ఎలా ఊరుకున్నాడని అడుగుతాడు. అందుకు ధర్మకర్త ఆ పూజారికి ఇచ్చిన చీర గురించి ఏమీ పట్టించుకోడు, అసలు గుడికి వచ్చి చూసి ఎన్ని రోజులయ్యిందో అని అమ్మవారు మాట్లాడుతూ ఆ ఉన్న చీరలన్నిటినీ ఒక్కొక్కటి తీసుకొని చూస్తూ, ఈ చీరలన్నీ కూడా ఎంతో బాగున్నాయి, నాకు ప్రతి చీర నచ్చింది. ఒక చీర కలరు నచ్చితే మరొక చీర అంచు వచ్చింది, కొన్ని చీరలకు నీ భార్య వేసిన పువ్వులు నచ్చాయి, కాబట్టి ఈ చీరలన్నిటినీ నేనే తీసుకుంటానని పోలేరమ్మ రామయ్యతో చెప్తుంది. రామయ్య పోలేరమ్మ తల్లి మాటలు విని ఎంతో సంతోషంగా ఆ చీరలన్నిటినీ అమ్మవారినే తీసుకోమని చెప్తాడు. అక్కడ నుంచి రామయ్య వెళ్ళిపోతుంటే పోలేరమ్మ, నువ్వు ఈ చీరలకు కాను డబ్బులేమీ తీసుకోవా రామయ్య అని అడిగినప్పుడు, అమ్మ, నువ్వు నా చీరలు ఇష్టపడటమే గొప్ప, ఇంకా నాకు ఈ చీరలకు కాను డబ్బెందుకు, నాకు ఆ డబ్బు అవసరం లేదు అనేటప్పటికీ పోలేరమ్మ తల్లి, రామయ్య, నువ్వు ఆ విధంగా అనకు, ఈ చీరల కోసం 100 రూపాయల ధనాన్ని ఖర్చు పెట్టావు, అది నీ సంవత్సర కాలం నిన్ను పోషించే ధనం, అంతేకాకుండా నీ కష్టము, నీ భార్య కష్టము కూడా ఈ చీరల్లో ఉన్నది, కాబట్టి నేను చెప్పానని ఈ ఆలయ ధర్మకర్త దగ్గరకు వెళ్ళి అమ్మవారు చీరలు తీసుకున్నదని చెప్పి అతని దగ్గర నుంచి 200 రూపాయలు అడిగి తీసుకోమని చెప్తుంది. అమ్మ మాటలు విని రామయ్య ఎంతో సంతోషించి అమ్మ చెప్పినట్లుగానే మరుసటి రోజు పొద్దున వరకు రామయ్య ఆ ఊళ్ళోనే ఉండి ఆ ఊరి ధర్మకర్త దగ్గరకు వెళతాడు. తాను చీరల వ్యాపారం చేసుకునేవాడినని, వ్యాపారం కోసం ఈ గ్రామానికి వచ్చానని, తనను అమ్మవారు ఏ విధంగా కరుణించిందో, తన దగ్గర చీరలు ఎలా తీసుకున్నదో అన్ని విషయాలను ఆ ధర్మకర్తతో చెప్తాడు.
రామయ్య మాటలు విన్న ధర్మకర్తకు రామయ్య తనతో అబద్ధం చెప్తున్నాడేమో, అతని దగ్గర డబ్బులు తీసుకోవాలి అనే ఆలోచనతో రామయ్య ఈ విధంగా మాట్లాడుతున్నాడనుకుని అమ్మవారి పైన అబద్ధాన్ని చెప్పకు. అమ్మ నీ దగ్గర చీరలు తీసుకున్నదని, అమ్మ చూస్తూ ఉండదని, నువ్వు ఆ విధంగా చెప్పకూడదని, కావాలంటే సహాయం కోసం వచ్చి ఉంటే నీకు ఏదైనా 10ో 12కో దానమిస్తాను, తీసుకువెళ్ళమని చెప్తాడు. అయితే రామయ్య మాత్రం తాను అబద్ధం చెప్పటం లేదని, కావాలంటే అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మ తన దగ్గర చీరలు తీసుకున్నదో లేదో ఆ విషయమై అమ్మనే అడుగుదామని చెప్తాడు. రామయ్య మాటలు విన్న ధర్మకర్తకు అమ్మవారిని ఎలా అడగాలి, అమ్మ తన దగ్గర చీరలు తీసుకున్నదో లేదో ఎలా చెప్పగలదు, అసలు ఇతను చెప్పిన ప్రతి మాట నిజమో కాదో అమ్మవారి దేవాలయానికి వెళదామని, అతను నిన్న పంపించిన చీరను కూడా పూజారి కట్టలేదని చెప్తున్నాడు కాబట్టి ఆ విషయాలన్నీ స్వయంగానే తెలుసుకోవాలనుకున్న ధర్మకర్త రామయ్యను తీసుకొని పూజారి ఇంటికి వెళ్తాడు. పూజారి, రామయ్య, ధర్మకర్త ముగ్గురు కూడా పోలేరమ్మ దేవాలయానికి వస్తారు. అమ్మవారి తలుపులు తీయగానే అమ్మవారికి ఎప్పటి నుంచో కట్టి ఉన్న ఆ పాత చింకి చీరే ఉంటుంది. అది చూస్తూనే ధర్మకర్తకు ఎంతో కోపం వస్తుంది. అక్కడ ఉన్న ఆ పూజారితో, నేను నీపై ఎంతో నమ్మకంతో అమ్మకు సంబంధించిన ప్రతి పనిని నీకు అప్పగించాను, నువ్వు చేస్తున్నావు అనే నమ్మకంతోనే నేను అమ్మ విషయంలో ఏదీ పట్టించుకోవటం లేదు. కానీ ఇది ఎప్పుడో కట్టిన పాత చీర, అది కూడా చిరుకులు పడిపోయింది. అమ్మవారికి ఆ చీరనే ఉంచావు. నిన్న సాయంత్రం నా కూతురు తన అత్తగారింటికి వెళ్ళి సంతోషంగా జీవిస్తున్నది కదా అనే ఆనందంతో అమ్మకు నేను అనుకున్నట్లుగానే ఒక మంచి జరీ చీరను పంపాను, అది కూడా నువ్వు కట్టలేదు. ఆ చీర ఎక్కడ ఉన్నదని అడుగుతాడు. ఆ మాటలు వింటున్న రామయ్య ధర్మకర్తతో, పాపం ఈ విషయంలో పూజారిని అడిగితే ఏం చెప్తాడు, ఆ చీర గురించి పూజారి భార్యను అడగండి, పూజారి ఈ విషయంలో ఏమీ చెయ్యలేడు. అలాగే నేను చెప్పినట్లుగా నా చీరలు అన్నీ అమ్మవారి పాదాల వద్దే ఉన్నాయి. ఆ చీరల మూటను చూసిన తరువాతైనా నా ధనం నాకు ఇవ్వమని అడుగుతాడు. రామయ్య చెప్పినట్లుగానే తన చీరల మూట అమ్మవారి ఎదురు ఉంటుంది. అది చూస్తూనే ధర్మకర్త ఎంతో ఆశ్చర్యపోతాడు. అమ్మ నిజంగానే రామయ్య దగ్గర చీరలు తీసుకున్నదని ధర్మకర్తకు అర్థమయ్యి, అమ్మ కోరుకొని ఇష్టపడిన చీరలను తాను వద్దనను అని చెప్పి అమ్మ చెప్పినట్లుగానే ఆ ధనాన్ని రామయ్యకు ఇస్తాడు. రామయ్య ఆ ధనం తీసుకొని ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకొని సుజాతకు అన్ని విషయాలు చెప్తాడు. అతను ఎంత ప్రయత్నించినా ఆ చీరలు ఏవి అమ్ముడు పోలేదని, అందరూ ఆ చీరల మీద ఉన్న రంగులు పోతాయని అనుకుంటున్నారని, అన్ని విషయాలను అమ్మవారు తనను ఎలా అనుగ్రహించి ఆ ధనం తనకు ఎలా చేరిందో ఆ విషయాలు అన్నీ సుజాతతో చెప్తాడు. ఇంకా వాళ్ళ చీరలు ఎవ్వరూ కొనరు అన్నట్లుగా రామయ్య సుజాతతో ఆ విషయాలను చెప్పి, అతను ఆ చీరల వ్యాపారం కాకుండా మరొక పని ఏదైనా చేసుకుందామని భార్యతో చెప్తాడు. అయితే సుజాతకు మాత్రం అమ్మ తనను ఈ విధంగా అనుగ్రహించిందని, అమ్మవారి అనుగ్రహంతోనే వాళ్ళ చీరల వ్యాపారం జరుగుతుంది అనే ఆలోచనతో ఉంటుంది. అయితే సుజాత ఆలోచించినట్లే ఆ గ్రామస్తులు అందరూ కూడా వాళ్ళ గ్రామంలో జరిగిన విచిత్రాన్ని, పోలేరమ్మ రామయ్య దగ్గర ఏ విధంగా చీరలు కొన్నదో, ఆ చీరలు ఎలా అమ్ముడు పోయినాయో ఆ విషయాలను ఎంతోమంది చెప్పుకుంటూ ఉంటారు. ఆ విషయం చుట్టుపక్కల గ్రామాలలో తెలిసేసరికి ప్రతి వాళ్ళు రామయ్య ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉన్నదనో ఏదో ఒక కారణాలు చెప్పుకొని రామయ్యను వాళ్లకు కూడా కొన్ని చీరలు కావాలని, అమ్మవారికి ఎటువంటి చీరలను చేసి ఇచ్చారో వాళ్లకు కూడా అటువంటి చీరలే కావాలని, ఆ చీరలకు అమ్మవారి చీరలని పేరు పెట్టారు. ఆ మాట వింటూనే సుజాత ఎంతో సంతోషంగా, మనం ఇన్ని రోజులు ఈ చీరలకు ఎటువంటి పేరు పెట్టాలా అని ఆలోచించాము కదా, అయితే అమ్మవారి అనుగ్రహంతో గ్రామస్తులే వీటికి అమ్మవారి చీరలని పేరు పెట్టారు. మీరు కూడా ఆ విధంగా ఆ పేరుతోనే ఈ చీరలను అమ్మమని రామయ్యకు చెప్తూ సుజాత వాటికి కావలసిన వాటిని ఏర్పాటు చేసి రామయ్య అనుకున్నట్లుగానే చీరల వ్యాపారాన్ని పెట్టించింది. రామయ్య చేత ఆ గ్రామంలోనే చీరల కోసం ఒక కొట్టు తీసుకొని వాళ్ళు ఒక చీరల దుకాణాన్ని ఏర్పాటు చేసుకుంటారు.
పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు ఎంతోమంది వచ్చి రామయ్య దగ్గర ఆ వస్త్రాలను తీసుకుంటూ ఉంటారు. అది చూసిన రామయ్యకు ఇది అంతా కూడా పోలేరమ్మ అమ్మవారి అనుగ్రహమని, తనను ఆ విధంగా దేవత కరుణించిందని, అమ్మవారి అనుగ్రహం వల్లనే అతని చీరల వ్యాపారం సాగుతున్నదని, అతని సమస్యలు విని ఆ అమ్మవారే అతడి కష్టాలను తీర్చేందుకు ఆ విధంగా అతనికి సహాయం చేసిందని, అమ్మవారు తాను చీరలు కొనుక్కోవడం కోసం కాదని, ప్రకృతే తనకు వస్త్రమైన ఆ తల్లికి చీరలకు కొదవేమిటి, తన కష్టాలు తీర్చేందుకే తనకు ఆ విధంగా సహాయపడిందని, అమ్మవారి అనుగ్రహంతోనే తాను ఇప్పుడు ఒక గొప్ప స్థాయిలోకి వచ్చానని రామయ్యకు అర్థమవుతుంది. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నీ ప్రతి సమస్య తీరి నువ్వు సంతోషంగా ఉండేందుకు నీకు ఏది అవసరమో వాటిని నేను తప్పక అనుగ్రహిస్తాను. నీ సమస్యలు తీరేలా నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన, తల్లి నీ బిడ్డలకు చదువైన, ఉద్యోగమైన, నువ్వు కోరుకున్నది ఏదైనా అది నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. ఫ్రెండ్స్, బాబా గారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్పిన ఈ మాటలను విన్నారు కదా. బాబా గారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.